శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే షేర్ చేయడం కూడా ప్రయత్నించండి. ఇప్పుడు మనం గ్రహస్థితి గోచరం లోపల ఏ ప్రకారం ఉంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే కర్కటక రాశి లోపల దేవగురు బృహస్పతి, సూర్యుడు అలాగే బుధుడు గోచరం కూడా ఉండబోతుంది. అలాగే 2 ఆగస్టు రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే గోచరం లోపల శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు. మీన రాశి లోపల రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో గోచరం అయితే ఉండబోతుంది. ఈ రాశి ఫలాలు 1 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఈ గోచర ఫలితాలు ఏ ప్రకారంగా ఉన్నాయి తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజు పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మీనరాశి కాలచక్రంలో ఆఖరి రాశి ఆగస్టు నెల మీకోసం ఎలా ఉండబోతుంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీ రాశి లోపల, మీ రాశి పైన శనిదేవుడిది గోచరం అయితే నడుస్తుంది. అది వక్రగతిలో ఉంది. ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, రాశి మీద, లగ్న రాశి మీద వక్ర గ్రహాలు కనుక గోచరం ఉన్నట్లయితే అది మీకు కొద్దిగా దాని ప్రభావం ఎక్కువగా మీ పైన ఉంటుంది. దాని ప్రభావం మీ పైన కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మీరు నా పూర్తిగా ఇటు కాలేకపోతుంటారు, నా పూర్తిగా మీరు ఇటు కూడా కాలేకపోతుంటారు. ఇక్కడ ఇటు అంటే ఏంటంటే ఒకటి పాజిటివిటీ, ఒకటి నెగిటివిటీ. ఒకటి పూర్తిగా మనసుకు నచ్చిన చేయాల్సిన పని, ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు వినాల్సిన పని. 2 సైడ్స్ ఉంటాయి ఎప్పుడు ఒక మనిషికి. ఒకటి ఇలా చెప్తుంటారు, ఒకటి ఇలా చెప్తుంటారు. ఒకటి మన మనసుకు నచ్చింది, ఒకటి మన మనసుకు నచ్చలేదు అవుతుంటాయి. సో రాబోయే రోజులు దీనికి సంబంధించి మీ ఆలోచన ఎక్కువగా ఉండబోతుంది. సో పర్వాలేదు, మీ రాబోయే రోజుల్లో 5వ స్థానం ఇది పాపకర్తరి యోగంలో ఉండబోతుంది. 5th హౌస్ కాలచక్రం లోపల 5వ భావం ఇది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తారంటే చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీ బుద్ధి పనిచేస్తుంది. పూర్వ జన్మం లోపల మీరు చేసిన పుణ్యం ఏదైతే ఉంటుందో అది 5th హౌస్ చూపెడుతుంది. ఇప్పుడు ఆ పూర్వ జన్మంలో చేసిన పుణ్యమే పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే అది ఇప్పుడు మీకు పని చేయదు, అది మీకు ఇప్పుడు సహకరించదు. అలానే మీరు భయపడకండి. మీ రాశాధిపతి పంచమంలోనే ఉన్నాడు. ఏంటి, మీ షష్ఠాధిపతి పంచమంలోనే ఉన్నాడు, మీ చతుర్థాధిపతి కూడా పంచమంలోనే ఉన్నారు. కానీ దీన్ని పాపకర్త యోగంలో చేస్తుంది ఎవరు? కుజుడు,
అలాగే కేతు, కుజుడు అలాగే కేతు చేస్తున్నారు. ఎప్పుడు ఒక విషయం చెప్తే ఇది ఫార్ములా ఉంది జ్యోతిషం లోపల. ఏదైనా భావం కనుక పాపకర్త యోగంలో ఉన్నట్లయితే ఆ భావ సిద్ధాంత అనుసారంగా దాని ముంగట భావం ఏదైతే ఉందో దాన్ని బలం పెంచుకున్నట్లయితే ఈ 5th హౌస్ మీకు పనిచేస్తుంది. ఇక్కడ మీ పంచమ భావం కనుక పాపకర్త యోగంలో ఉన్నట్లయితే మీరు మీ 9వ భావాన్ని బలాన్ని పెంచుకోండి. 9వ భావ బలాన్ని పెంచుకోండి, ఆటోమేటిక్గా మీ 5th హౌస్ బలం పెరుగుతుంది. అది మీకు పాపకర్త యోగం అంత ఎక్కువ మీరు రిజల్ట్ చూడలేరు. ఎగ్జాంపుల్ చెప్తా, 5th హౌస్ మీద పాపకర్త యోగం ఉండడం వల్ల 9th హౌస్కి సంబంధించి పనులు చేయండి, ఎక్కువ చేయండి. చేయాల్సింది ఏంటి? కొత్త కొత్త పనులు చేయండి. ఎలా చేయండి? ఒక విజన్ పెట్టుకొని చేయండి. ఒక విజన్ పెట్టుకొని చేయండి. ధార్మిక కృత్యాలు చేయండి, ట్రావెలింగ్ చేయండి, నది స్నానం చేయండి, ఆలోచన తీరిక మార్చుకోండి. ఇంతకు ముందు మీరు కొద్దిగా బేసిక్ తెలుసుకున్నారు, రాబోయే రోజులు కొద్దిగా అడ్వాన్స్ కండి. అడ్వాన్స్ కనుక మీరు అయినట్లయితే ఈ పంచమ భావం ఆటోమేటిక్గా మీకు హెల్ప్ చేసి తీరుద్ది. మీకు అనిపించవచ్చు ఇది ఎలా హైట్స్ పాసిబుల్ అని. మీకు జ్యోతిషంలో కూడా ఫార్ములా చెప్పినప్పుడు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మీరు ఇలా చేసినట్లయితే మీ 5th హౌస్కి సంబంధించిన మీరు దేవగురు బృహస్పతి కావచ్చు, సూర్యుడు కావచ్చు, బుధుడు కావచ్చు, వాళ్ళు మీకు పాజిటివ్ రిజల్ట్స్ తప్పకుండా ఇవ్వగలుగుతారు. కానీ ఒక మాట చెప్తున్నా, 4th స్థానం లోపల కుజుడు, 12వ స్థానంలో రాహు ఉన్నాడు. కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలి? వాహనానికి సంబంధించిన కేర్ఫుల్గా ఉండండి. వాహనానికి సంబంధించిన విషయాలు కేర్ఫుల్. మీరు కనుక ఓన్గా డ్రైవ్ కనుక చేస్తున్నట్లయితే దెబ్బలు తగిలే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. సో మీరు డ్రైవ్ చేసేటప్పుడు మతి స్థిరంలో పెట్టుకొని చేయండి. మతి స్థిరంలో అంటే మీరు ఫోకస్ మొత్తం డ్రైవింగ్ మీద పెట్టండి. డ్రైవింగ్ ఎక్కువ నడుస్తుంది, మనసులో ఏదో ఆలోచన ఉన్నట్లయితే దెబ్బలు తగులుతాయి, మీకు తగులుతాయి, మీ ముందు ఎవరైతున్నా వాళ్ళకు కూడా తగులుతాయి. సో కేర్ తీసుకోండి. ఎందుకంటే ఇది శుక్రుడు పైన కూడా కుజుడిది ఆస్పెక్ట్ ఉన్నది, రాహుతో పాటు కుజుడిది సంబంధం ఉన్నది. ఇక్కడ శుక్రుడు వాహన కారకుడు, యాక్సిడెంట్ కారకుడు రాహుడు, కుజుడు వేగానికి కారకుడు. సో వేగం రాబోయే రోజులు అవుతుంది, మీ పట్ల మీరు అవుతుంటారు. మళ్ళీ ఇంకొక రెమెడీ చెప్తాను, ప్రాణాయామం చేయండి. ఎక్కువగా ప్రాణాయామం చేయండి. ఇంట్లో మీరు యోగా చేయండి. మీరు ఫిజికల్గా ఏం కూడా చేయాలనుకున్నా ఇంట్లో చేయండి. మీరు రాబోయే రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రావణ మాసం కూడా మొదలవుతుంది, ఆషాఢ మాసం కూడా ఉంది. ఈ సమయం లోపల మీకు రాబోయే రోజుల్లో కొద్దిగా శక్తికి సంబంధించిన ఆరాధన చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. కుజుడు శక్తి కారకుడు, కుజుడు శక్తి కారకుడు. ఇక్కడ రాహుతో సంబంధం ఉండడం వల్ల ఈ శక్తి ఏదైతే ఉందో, దీని ప్రభావం ఏదైతే ఉందో అది మీరు ఆలోచించండి ఏ ప్రకారం ఉంటుంది. కానీ ఒక మాట ఇక్కడ నేను చెప్పాల్సింది అంటే, సాటర్న్కి 4th స్థానం లోపల, శనికి 4th స్థానం లోపల కుజుడు ఉండడం వల్ల మీరు ఏదైతే పనులు చేస్తుంటారో ఆ పని పట్ల కొద్దిగా మీరు ఎక్కువగానే టెన్షన్ పడుతుంటారు రాబోయే రోజుల్లో. మరి అంత అవసరం లేదు. ఇది విషయంగా నేను పని పట్ల చెప్తున్నా. మీరు ఎక్కువగా రాబోయే రోజుల్లో ప్యానిక్ మీరు పని లోపల అవుతారు. ప్యానిక్ మీరు రాబోయే రోజుల్లో పని లోపల చాలా ఎక్కువ అవుతారు. కానీ 7th హౌస్ లోపల శుక్రుడు ఉన్నాడు. సహకారం తీసుకోండి. ఒక స్త్రీ సహకారం తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. పని ఎలాంటిదైనా కావచ్చు, స్త్రీ సహకారం తీసుకోండి, మీ పనులు తప్పకుండా జరిగి తీరుతాయి. ఓకే. సో మీకు మాట చెప్తా, ఈ 15 రోజులు ఈ మీనరాశి వారికి బాగాలంటే బాగానే ఉన్నాయి. గర్భవతి మహిళలు జాగ్రత్తగా ఉండాల్సింది. రెండో విషయం ఏంటంటే, ఈ సమయ కాలం లోపల ఈ 15 రోజుల లోపల మీరు ఎవరికి జామీన్, గ్యారంటీ, వారంటీ లాంటి అస్సలు మీరు వెళ్ళకండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ సమయ కాలం లోపల ఏమైనా లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఆలోచించి తీసుకోండి. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ విషయాలు కొద్దిగా సీమితంగా చెప్పండి. సీమితంగా అంటే మొత్తం ఓపెన్ కాకండి, మర్యాదగా మెయింటైన్ చేయండి. లిమిటేషన్స్లో మీరు ఉన్నట్లయితే మీకు అది హెల్ప్ చేస్తుంది. దాంపత్య జీవితం ఎలా ఉందంటే, దాంపత్య జీవితం పర్వాలేదు, ఓకే, నార్మల్గా. ఎందుకంటే 7th రోడ్ 5th హౌస్లో ప్రేమ అయితే ఉంటుంది. కానీ పాపకర్త యోగంలో ఉండడం వల్ల ఇన్ కేస్ మీరు వాళ్ళ పట్ల ప్రేమ చూపించినా కూడా వాళ్ళు మీ పైన డౌట్ కూడా తింటారు, ఏంటి కొత్త విషయాలు అనుకుంటారు. సో నార్మల్గానే మీరు ఉండడానికి ప్రయత్నించండి. రాబోయే రోజుల్లో అవుతుంది. ఒక పని తప్పకుండా చేయండి. ఈ 15 రోజుల లోపల మహాలక్ష్మి ఆరాధన ఎక్కువ చేయండి. మహాలక్ష్మి ఆరాధన రాబోయే రోజుల్లో ఎక్కువ చేయండి. మీన రాశి వారు ఎవరైనా కావచ్చు, లక్ష్మి ఆరాధన కనుక మీరు రాబోయే రోజులు ఎక్కువ చేసినట్లయితే మహాలక్ష్మి అమ్మవారు మీకు అన్ని ఇవ్వగలుగుతుంది. శత్రు బాధ కావచ్చు, రుణ బాధ కావచ్చు, బుద్ధికి సంబంధించిన బాధ కావచ్చు, అన్ని ఆవిడ చూసుకోగలుగుతుంది. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.